హిడ్మా ఎన్కౌంటర్పై మావోయిస్టులు కీలక లేఖ విడుదల. మావోయిస్టు కీలక నేత హిడ్మా ఎన్కౌంటర్పై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న వేళ ఆ పార్టీ సంచలనమైన లేఖ విడుదల చేసింది. హిడ్మాది ముమ్మాడికి బూటకపు ఎన్కౌంటర్నేనని తేల్చి చెప్పింది. ఇటీవల మారేడుమిల్లి రంపచోడవరం పరిధిలో జరిగిన ఎన్కౌంటర్లపై దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ వికల్ప్ పేరిట సంచలనమైన లేఖను విడుదల చేసింది మావోయిస్టు పార్టీ. హిడ్మాతో పాటు శంకర్లను పట్టుకొని చిత్రహింసలు పెట్టి ఎన్కౌంటర్ చేశారని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. ఏపీకి చెందిన కొందరు కలప వ్యాపారుల ద్రోహం వలనే ఈ ఎన్కౌంటర్ జరిగిందనేసి లేఖలో మండిపడ్డారు. అనారోగ్యంతో ఉన్న హిడ్మా శంకర్లను చికిత్స కోసం విజయవాడకు వెళ్ళినట్లు చెప్పారు. అయితే ఆ లేఖలో మావోయిస్టు పార్టీకి కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి కామ్రేడ్ హిడ్మాతో సహా మరో 5 ఏఓబి ఎస్జెడ్సీ సభ్యుడు కామ్రేడ్ శంకర్లవి ముమ్మాడికి బూటకపు ఎన్కౌంటర్లని, ఇవి ముమ్మాడికి హత్యలనని మావోయిస్ట్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులవి పక్క బూటకపు ఎన్కౌంటర్లని, మా వాళ్ళను నిరాయుధులుగా అరెస్ట్ చేసి వాళ్ళను చిత్రహింసలు చేసి చంపేశారని ఈ లేఖలో వెల్లడించారు. మావోయిస్టుల లేఖ ప్రకారము కామ్రేడ్ హిడ్మా నవంబర్ 15 చికిత్స నిమిత్తం విజయవాడకు వచ్చిన సమయంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసి 3 రోజులు చిత్రహింసలు చేశారని మావోయిస్టు పార్టీ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖ వికల్ప్ పేరిట లేఖ విడుదల చేశారు. నవంబర్ 15వ తారీఖు నాడు చికిత్స నిమిత్తం విజయవాడకు వచ్చిన హిడ్మాను నవంబర్ 18న ఆయనను హిడ్మాను అనుచరులను ఎవరికి కంటపడకుండా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి అడవి ప్రాంతం తీసుకెళ్లి హతమార్చారని పేర్కొన్నారు. అదేవిధంగా నవంబర్ 19వ తారీఖు నాడు రంపచోడవరం మండలంలోని కామ్రేడ్ శంకర్తో పాటు మరో 6 హతమార్చారని, మొత్తం 13 మంది మావోయిస్టులను పోలీసులు బూటకపు ఎన్కౌంటర్ చేశారని లేఖలో వెల్లడించారు. మావోయిస్టులు 13 మంది మావోయిస్టులను హతమార్చడం పాటు 50 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. అయితే అరెస్ట్ అయిన వారిలో మావోయిస్టు అగ్రనేత దేవ్జీ, మల్లా రాజిరెడ్డి లేరని తేల్చి చెప్పారు. హిడ్మా కదలికలను ఇదివరకే సరెండర్ అయిన పార్టీ సభ్యుడు కుసాల్ పోలీసులకు సమాచారం అందించాడని ఈ లేఖలో వెల్లడించారు. అనంతరం విజయవాడకు చెందిన ఒక కల్ప వ్యాపారి, ఫర్నిచర్ వ్యాపారి, బిల్డర్, అల్లూరు సీతారామరాజు జిల్లాకు చెందిన ఐటీడీసీ కాంట్రాక్టర్లు ఇందులో కీలక పాత్ర పోషించారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు వీళ్ళపైన. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంటెలిజెన్స్ ఏజెన్సీల జాయింట్ ఆపరేషన్ అని, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దీనికి ప్రధాన సూత్రధారి లేఖలో ఆరోపించారు. బస్తర్లో ఆదివాసీలపై నరసంహారం జరుగుతుందని, ఇటీవల ఘటనలో గ్రామస్తులు కూడా హతమయ్యారని పేర్కొన్నారు. ఆ హత్యలపై వెంటనే అంటే హిడ్మా శంకర్లపై జరిగిన బూటకపు ఎన్కౌంటర్లపై వెంటనే న్యాయ విచారణ జరగాలని లేఖలో పేర్కొన్నారు. దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపాలని, దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. అరెస్ట్ అయిన 50 మంది మావోయిస్టులకు న్యాయస్థానంలో న్యాయ సహాయం అందించాలని, వారి విడుదలకు కృషి చేయాలని ప్రజాపక్ష న్యాయవాదులను, ప్రజా సంఘాలను, పౌర హక్కుల కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రజలు అబద్ధాల ప్రచారాలకు లొంగకుండా విప్లవోద్యమంలో దృఢంగా నిలబడాలని దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ వికల్ప్ పేరిట విడుదల చేశారు. అయితే మావోయిస్టు లేఖ క్లుప్తంగా చెప్పబడ్డ లేఖలో నవంబర్ 15వ తారీఖు నాడ హిడ్మా అండ్ శంకర్లు అనారోగ్య కారణంగా విజయవాడకు చికిత్స కొరకు వచ్చారని, వారు నిరాయుధులై ఉన్నారని, వాళ్ళను నవంబర్ 15వ తారీఖునే బంధించి 3 రోజులు చిత్రహింసలు పెట్టి నవంబర్ 18వ తారీఖున మారేడుమిల్లి అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవి ప్రాంతం తీసుకెళ్లి కాల్చి చంపారని, మరొక కామ్రేడ్ శంకర్ని కూడా నవంబర్ 19వ తారీఖున రంపచోడవరంలోని అటవీ ప్రాంతం తీసుకెళ్లి ఎన్కౌంటర్ చేశారని లేఖలో పేర్కొన్నారు. ఈ హిడ్మా యొక్క పూర్తి సమాచారం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఒక కలప వ్యాపారి, ఒక బిల్డర్, ఫర్నిచర్ వ్యాపారి, ఇందులో ఐటీడీసీ కాంట్రాక్టర్లు కూడా ఉన్నట్లు లేఖలో
పేర్కొన్నారు. అంతేకాకుండా ఇదివరకు లొంగిపోయిన మావోయిస్టు కొసాయి కూడా ఇందులో ప్రధాన పాత్ర పోషించినట్టు వారి పేర్లను స్పష్టంగా ఈ లేఖలో పేర్కొన్నారు. వారిచ్చిన సమాచారంతోనే పోలీసులు హిడ్మాను పట్టుకొని కాల్చి చంపారనేసి, ఇది బూటకపు ఎన్కౌంటర్ అని, ముమ్మాటికి ఇది ప్రభుత్వ హత్య అనేసి మా వికల్ప్ పేరిట విడుదలైన లేఖలో స్పష్టంగా లేఖలో పేర్కొన్నారు. ఇదివరకు విజయవాడలో అరెస్ట్ అయిన 50 మంది మావోయిస్టులకు పౌర హక్కు నేతలు, పౌర హక్కు సంఘాలు, ప్రజలు వారికి న్యాయ సహాయం చేసి వారిని విడిపించేందుకు న్యాయ సహాయం చేయాలనేసి ఈ లేఖలో విజ్ఞప్తి చేశారు. మరి ఒకటి ఏంటంటే, ఆపరేషన్ కగార్ పేరిట భారత ప్రభుత్వం కొనసాగిస్తున్న ఈ దుశ్చర్యను వెంటనే ఆపాలనేసి మావోయిస్టులు విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా దీనికి పూర్తిగా బాధ్యత దీనికి సూత్రధారి హోంమంత్రి అమిత్ షా అనేసి అమిత్ షాపై మావోయిస్టులు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది.